హలో గాయ్స్! ఇప్పుడే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ చూసొచ్చా. మూవీ చూస్తున్నప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే అర్థమైందనుకుంటా నా పరిస్థితి. కుక్క రాడ్డు మూవీ. నార్మల్ రాడ్డు కాదు. కుక్క రాడ్డు మూవీ. ఒక క్యారెక్టర్ రైటింగ్ గానీ, స్టోరీ డెవలప్‌మెంట్ గానీ, ఒక మ్యూజిక్ గానీ, యాక్టింగ్ గానీ ఏమీ ఉండదు సినిమాలో. ఒక్క భజన తప్ప ఏం ఉండదు. రెడ్ డ్రాగన్, రెడ్ డ్రాగన్, రెడ్ డ్రాగన్ అంటాను భజన చేస్తాడు. మళ్ళీ ఇంకాసేపటికి ఇంకెవడో వస్తాడు. రెడ్ డ్రాగన్ ఇది, రెడ్ డ్రాగన్ అది, రెడ్ డ్రాగన్ ఇది, రెడ్ డ్రాగన్ అది అంటా అని చెప్పి భజన చేస్తాడు. దానికి తోడు ఓల్డ్ సాంగ్ మ్యాషప్‌లో ఒకటి. మూవీ మధ్యలో ఓల్డ్ సాంగ్ మ్యాషప్‌లు ఉన్నాయో, లేదా ఆ మ్యాషప్‌ల మధ్య మూవీ ఉందో అర్థం కాలేదు అసలు. డైరెక్టర్ ఎంత తలా ఫ్యాన్ అయితే మాత్రం అంత భజన చేయాలా? ఆ ఎలివేషన్ అన్నది అంత దారుణంగానా? అమ్మో! మళ్ళీ కామెడీ ఏంటంటే ఆ ఎలివేషన్స్ కోసం ఇండియా వాళ్ళు సరిపోరన్నట్టు బయట క్యారెక్టర్లతో ఎలివేషన్లు. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటేని 'జాన్ విక్‌తో' పాటు మన తలా కూడా ఫైట్ చేసాడని చూపింతారు మీకు యానిమేషన్‌లో అలాంటి సీన్‌లు కూడా. ఇంకా 'మనీ హైస్ట్' ప్రొఫెసర్‌తో కలిసి ఒక హైస్ట్ చేసినట్టు ఎలివేషన్స్ కోసం ఇవన్నీని. ఏంట్రా బాబు అసల! సినిమాలో నచ్చే ఒక్క అంశం లేదు అసలు. ఒక్కటంటే ఒక్క అంశం లేదు. రెడ్ డ్రాగన్, రెడ్ డ్రాగన్, రెడ్ డ్రాగన్, రెడ్ డ్రాగన్ ఇలా అయ్యాడు, రెడ్ డ్రాగన్ అలా అయ్యాడు. ఒక్కటి ఏది కరెక్ట్‌గా చూపించరు. భజన. భజన చేశారంతే. మూవీ మొత్తంలో అసలు ఎన్ని డైలాగులు ఉంటాయి అనుకుంటున్నారు మీరు? గట్టిగా కొడితే అందరికి కలిపి 4 పేజీలు కూడా డైలాగులు ఉండవు. ఫుల్ సౌండ్‌లో ఆ బీజీఎం వచ్చేత్తా ఉంటది. తలకాయ పోటు. నా పక్కన ఉన్నవాడు ఫస్ట్ హాఫ్ అవ్వగానే వెళ్ళిపోదామా బ్రో అన్నాడు. మంచిగా అప్పుడే వచ్చేసున్నా బాగుండేమో. కూర్చుని తప్పని చేసాం అనిపించింది సెకండ్ హాఫ్ చూసేటప్పటికి. నవ్వుతున్నారు బ్రో బయట. ఇంకొకటి చెప్పాలంటే ఇంకా దీనంగా చెప్పాలంటే మన తెలుగులో 'బోయా' మూవీస్ అండ్ 'మెహరన్న' మూవీసే బెటర్ అనిపించింది. నిజంగా. అంత వరస్ట్ గా ఉంది. సినిమాలో భజన తప్ప ఏమీ లేదు. సాంగ్స్ ఒక్క సాంగ్ లేదు కరెక్ట్ గా. అజిత్ గారు ఎప్పటికప్పుడు డిసప్పాయింట్ చేయడమే. నెక్స్ట్ మూవీ అయినా బాగుంటది అనుకున్న ప్రతిసారి కాదు. దానికి మించిన డబల్ రాడ్. వెరీ డంబెస్ట్ మూవీ ఇది. తలా మూవీతో తలకాయ పోటు వచ్చింది. మూవీలో డిఏజింగ్ టెక్నిక్ ట్రై చేశారు. అది కొంచెం బెటర్ అనిపించింది. అండ్ అజిత్ గారి లుక్స్ అక్కడక్కడ కొన్ని చోట్ల బాగున్నాయి. పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే అంతకంటే ఏమీ లేదు. మ్యూజిక్ అయితే చెప్పానుగా ఫుల్ సౌండ్ పెట్టేసి డిచిక్ డిచిక్ సాంగ్సే. భారీగా కాల్ చేసుకోవడం. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది ఉండదు. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కూడా మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.